వచ్చేసాం. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర ఈ స్పర్శ కోసం స్వామి. ఓ మానసమ్మ, అమ్మా గంగమ్మ తల్లి, ఆధ్యాత్మికతను నమ్మేవారికి, భగవంతుడిని నమ్మేవారికి భగవంతుడు ఏ స్థాయిలోకి తీసుకువెళతాడో అనడానికి నిదర్శనం అండి. ఆ స్వామి వారిని మానస సరోవరంలో నిమజ్జనం చేయడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇంత చలిలో దేశాలు దాటి నా శివయ్య ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా ఎంతటి మహద్భాగ్యమో మాటల్లో చెప్పలేను. ఓం నమః శివాయ. కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే శివ సంకల్పమస్తు. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. జై శ్రీ కైలాష్. అందరికీ నమస్తే. రాక్షస్థల్ అనేటువంటి ప్లేస్ని దీనికి ముందర మీ అందరికీ చూపించడం జరిగింది. ఇక్కడి నుంచి మన స్టే ఈరోజు మానస సరోవరంలోనే ఉండబోతోందనమాట. ఈ రాక్షస్థల్ దాటిన తర్వాత ఒక 1.5 అవర్ జర్నీ చేశామండి. సో మీకు నేను చూపిస్తూ ఉంటాను చూడండి. ఒక స్టే అనమాట. అక్కడ ఉండే రూమ్స్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మనం పూర్తిగా కూడా మానస సరోవర దర్శనమే చేసుకుందాం. మానస సరోవరం దగ్గర ఎలా ఉండాలి, ఎటువంటి విధానాలు పాటించాలి, అలాగే అక్కడ చెప్పుకోవాల్సిన సంకల్పం అయితే ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. నేను ఫస్ట్ కామెంట్లో కూడా పెడతాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా వెళితే మానస సరోవర సంకల్పం చాలా ఉపయోగపడుతుంది. ఆ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మనం కైలాస యాత్రకు బయలుదేరామంటే గనక ఇంకా పూర్తి స్వచ్ఛమైనటువంటి శరీరం ఆత్మతో మనం కైలాసం చుట్టుపక్కల అడుగుపెట్టినట్టే అవుతుందన్నమాట. బ్రహ్మశ్రీ కాకునూరు వారు తమ స్వరంతో మొత్తం ఆ సంకల్పం చెప్పడం జరిగిందండి. మీలో ఎవ్వరెప్పుడు వెళ్ళినా చక్కగా ఒక 6 నిమిషాల పాటు కేటాయించి అమ్మ దగ్గర కూర్చొని ఒక 2 దర్బలు అనేవి తీసుకొని వెళ్ళి నదిలో వేసిన తర్వాత చక్కగా అక్కడ ఉండే జలాన్ని తెచ్చుకొని ఆచమనం చేసుకొని ఆ సంకల్పం చెప్పుకోండి. ఇదిగోండి మానస సరోవరం దగ్గరే ఈరోజు రాత్రి స్టే అనేది ఉండబోతోంది. ఆ రూమ్స్ దగ్గరికే వెళుతున్నాం అనమాట. చెప్పాను కదా, మనం హైట్ వెళ్లే కొద్దీ కైలాస పర్వత చుట్టుపక్కల ప్రాంగణాలకు వెళ్లే కొద్దీ సదుపాయాల కన్నా కూడా స్వామివారిని ఎంత తొందరగా చూస్తామో అనేటువంటి తపన మాత్రమే మన దగ్గర ఉండాలి. సదుపాయాలు సౌకర్యాలు ఉన్నంతలో మనకి ట్రావెల్స్ వాళ్ళు అయితే చాలా చక్కగా ఇస్తారు. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మా లగేజ్ అంతా కూడా రూమ్స్లో పెట్టేసుకున్నామండి. సో ఇక్కడ కొన్ని విషయాలు కూడా మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను. బట్ అంతకన్నా ముందు అమ్మ గురించి చెప్పాలి అని నా మనసు ఉవ్విళ్ళూరుతోందనమాట. ఎందుకంటే నేను 4 నెలల నుంచి పరితపించినటువంటి క్షణం రానే వచ్చింది. ఒక్కటే కోరుకున్నాను, అమ్మ శివయ్యను అక్కడ చేర్చాలి, నాకు నక్షత్ర రూపంలో దర్శనం కావాలి. నేను పరిక్రమ చెయ్యగలనో లేదో నాకు తెలియదు, ఎందుకంటే గత చేదు అనుభవాలు. లాస్ట్ ఇయర్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆ మంచు వల్ల ఖచ్చితంగా ఈసారి కూడా సిక్ అయిపోతాను అని 100కి 200% అనుకుంటూ వెళ్ళాను. కానీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు భయం ఎందుకు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆయనే నడిపిస్తాడు అనేటువంటి ఆలోచన ఒకవైపు, మానస సరోవరంలో స్వామివారిని చేరిస్తే చాలు అనేటువంటి తపన ఒకవైపు, అలాగే 3 అంచెల భద్రత అనమాట. ఇమ్మిగ్రేషన్ దగ్గర 1.5 అవర్ చెక్ చేశారని చెప్పాను కదండి. 2 పర్సన్స్ చెక్ చేయడం మాత్రమే కాదు, మళ్ళీ మెషిన్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఆ బాక్స్ తీసుకొని ఈవెన్ మృదులా గారిది కూడా అనమాట ఒక్కొక్క శివలింగాన్ని వాళ్ళు స్మెల్ చూడడము, అది బాధగా అనిపించినా కూడా ఆ స్వచ్ఛతను గ్రహించి అది శివయ్య అని మనం చెప్పిన తర్వాత అక్కడుండే వాళ్ళని మళ్ళీ అడగడం అనమాట. ఇది ఎవరు అని అడిగితే అక్కడ ఉండే వాళ్ళంతా లార్డ్ శివ అని చెప్పి అక్కడ ఉండే భక్తులంతా చెప్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ వావ్ అనే మాట అని ఆ చైనీస్ ఆ ఆఫీసర్లు మళ్ళీ స్వామివారిని విడిచిపెట్టడం.
మనమేం అనుకోక్కర్లేదండి. ఆయన రావాలి అని అనుకుంటే ఆయనే ఆయన గొప్పతనాన్ని తెలియపరుచుకొని వచ్చేస్తాడు అని అనిపించింది. అండ్ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నాకు తెలిసి అంటే వీడియోస్ రూపంలో పెట్టే వరకు కూడా 16 సోమవారాల వ్రతం ఆచరించి మానస సరోవరం దగ్గరికి నిమజ్జనం కోసం వచ్చినటువంటిది మనమే మొదటి వాళ్ళం అని అనిపిస్తోంది. ఈ అవకాశం ముందు ముందు ఉంటుందో లేదో అందరికీ మనం చెప్పలేం. నాకు మాత్రం భగవంతుడు ఆ భాగ్యాన్ని కలిగించడం, నా ద్వారా మానసిక యాత్ర చేస్తున్న మీ అందరూ పునీతులు కావడం నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. వచ్చేసామండి మానస సరోవరం. 4 నెలల కల. నాకేం తెలియదు అసలు. సకల దేవతా నిలయం, సకల పాప సంహారం, సకల దరిద్ర నాశనం, సర్వనదుల జన్మస్థానం, పుణ్యప్రదం పావనం, మానస సరోవర స్పర్శ దర్శనం. అంతేనండి, దానికోసమే వచ్చానండి. వీడియోస్ పుణ్యమాని, మీ అందరి పుణ్యమాని అమ్మను మళ్ళీ దర్శిస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంటే ఒళ్ళు రోమాంచితమవుతోంది. కైలాసం గురించి నాకేం తెలియదని ముందు నుంచి మీతో చెప్తూనే ఉన్నాను. ఆ అనుభూతిని పొందుతూ మీతో పంచుకుంటాను అనే మాట కూడా చాలాసార్లు చెప్పాను. ఏదో ఏడాదికి ఒకసారి పుణ్యతీర్థానికి వెళ్ళాలి, ఈ వ్రతం చేశాక నిన్ను అక్కడికి చేర్చాలి, నన్ను నేను ఈ పాపాల నుంచి విముక్తురాల్ని చేసుకోవాలి స్వామి అనేది మాత్రమే నా సంకల్పం అండి. ఈ వ్రతం అనుకున్నప్పుడు సాక్షాత్ బ్రహ్మ హృదయం నుంచి పుట్టిన మానస సరోవరానికే తీసుకొచ్చింది. ఇక్కడే సకల దేవతలు నిత్యం స్నానం ఆచరిస్తారు. పార్వతీ పరమేశ్వరులు దర్శనానికి వెళ్ళేది కూడా వాళ్ళంతా ఇక్కడి నుంచే. ఇక్కడే స్వామి అమ్మవార్లు నిత్యం సంచరిస్తారు అనేటువంటి ఆ భావన, చూసేటువంటి ఆ అనుభూతి, అది నిజంగా మాటల్లో చెప్పలేనటువంటి వర్ణనాతీతమైనది. పాలను నీళ్లను వేరు చెయ్యగల దేవత హంసలు కూడా సంచరించేది కూడా ఇక్కడేనంట. అహంకారం, గర్వం, కోపం, అసూయ, రాగద్వేషాలతో నిండినటువంటి మనిషి ఎందుకు జన్మమెత్తామో గ్రహించకుండా నేను నాది అని కొట్టుమిట్టాడిపోతూ పూర్వజన్మ సుకృతమో కైలాస పరిసరాలకొచ్చి సాక్షాత్ ఈ సరోవరాన్ని గంగమ్మను తాకి జన్మను సార్థకతను పొందగలిగేటువంటి చోటుకు రావడం నిజంగా చాలా పుణ్యప్రదంగా భావిస్తున్నానండి. అందుకే కైలాస దర్శనానికి ముందు తరువాత మన జీవితం లెక్కింపబడుతుందని కాశీలాగే కైలాసయాత్ర గురించి కూడా మన శాస్త్రం చెప్తోందండి. ఇంత భాగ్యం కలిగాక కూడా మనలో ధాన్యపు గింజంత రవ్వంత మార్పు కూడా రాకపోతే మనల్ని మన కర్మని ఎవ్వరూ మార్చలేరండి. మానసం మనస్సు, సరోవరం అంటే సరస్సు, మానస సరోవరం. బ్రహ్మ సృష్టిని మొదలు పెట్టాలి అని అనుకునేటప్పుడు దేవతలంతా కూడా భువిపై వాళ్ళ కార్యాలని నిర్వర్తించేందుకు వచ్చారట. దేవలోకంలో అయితే పవిత్ర కార్యాల కోసం, సంధ్యావందనాది క్రతువుల కోసం, వాళ్ళ నిత్య అవసరాల కోసం పవిత్రమైనటువంటి దేవతా నదులు ఉంటాయి. మరి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మాతో పాటు మానవులు తరించాలి అంటే నీరు కావాలి కదా స్వామి అని చెప్పి బ్రహ్మ కోసమని సనక, సనంద, సనత్కుమార, సనత్ సుజాతలతో పాటు ఋషులు, మునులు అందరూ కూడా బ్రహ్మదేవుడికి ఒక పవిత్రమైన జలాన్ని మా క్రతువుల కోసం అని చెప్పేసి ఇవ్వండి స్వామి అని వేడుకుంటే ఆయన మనస్సు నుంచి పుట్టిందే ఈ మానస సరోవరం అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పుణ్య నదుల్ని చూస్తాం కదండి. అలాగే సాక్షాత్తు ఈ భూమి మీద ఉన్నటువంటి కైలాసం దగ్గర శివపార్వతులతో పాటు సకల దేవతలు సంచరించేటువంటి పుణ్యప్రదమైనటువంటి సరస్సు మానస సరోవరం అని చెప్పి పిలుస్తారనమాట. సో అలా మానవుడి పాపాల్ని కడిగి సర్వజనుల్ని ఉద్ధరించేందుకు పుట్టిందే బ్రహ్మ హృదయం నుంచి వచ్చినటువంటి ఈ సరస్సు అనమాట. చాలామంది నది నది అంటూ ఉంటారండి, సరస్ లేక్ అని చెప్పి పిలుస్తారు. అందుకే అంత పవిత్రమైందనమాట. మామూలుగా సైంటిఫికల్గా మనం తీసుకున్న పరిశోధనల ప్రకారం తీసుకున్నా కూడా పవిత్రమైన నదులు మనకు ఉన్నాయి కదండి. సింధు, యమున, సరయు, కర్ణాలి అని ముందు వీడియోలో కూడా మీకు నేను చూపించాను. బ్రహ్మపుత్ర వంటి నదులన్నీ కూడా ఈ సరోవరం నుంచి పుట్టి ఆ తర్వాత ప్రవహిస్తూ మళ్ళీ గంగమ్మలో కలుస్తున్నాయిట. మామూలుగానే నదీ జలాలు అంటే ప్రాణం అండి నాకు. అలాంటిది సకల నదులు పుట్టినటువంటి మానస సరోవరం దగ్గరకు వచ్చాము అనేటువంటి ఆ అనుభూతి ఇప్పటికీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు ఒక కలగానే అనిపిస్తోందనమాట. అక్కడ ఏంటంటే ఉన్న కొద్దిసేపు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలండి. సో లాస్ట్ ఇయర్ నుంచి అయితే అవి ఇంకా స్ట్రిక్ట్ అయిపోయాయి అనమాట. మనకి చాలా కొద్ది సమయం ఇస్తారు, ఆ సమయంలో మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోడ్డు చూడండి. ఇప్పుడు మనం చేస్తున్నది పరిక్రమ అంటారండి. అంటే మనం రూమ్లో బ్యాగ్స్ అవి పెట్టేసిన తర్వాత నది చుట్టూ 100 కిలోమీటర్ల పాటు బస్సుతో ఒక ప్రదక్షిణలాగా తిప్పి ఒక దగ్గర మనల్ని ఆపి స్పృశించడానికి అవకాశం ఇస్తారనమాట.
అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మీరు కూడా మానసికంగా అమ్మని స్పృశిస్తున్నట్టుగా, నాతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా మమ్మల్ని కూడా రప్పించుకో తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. భగవంతుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ఆయుష్లో ఇటువంటి చోటికి రప్పించుకోవడం ఆయన అనుకుంటే పెద్ద కష్టసాధ్యం కాదండి. కానీ మనకుండే కోర్కెల వలయంలో మనమే చిక్కుకొని ఏది కావాలో ఏది వద్దో అనేటువంటి నిర్ణయానికి రాలేక మనమే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ ఒక సంకల్పానికి, ఒక కోరికకు ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో తప్పకుండా దైవం అది అతీతమైందని తెలిసినప్పుడు, లేదు ఇది సమ్మతమే అని తెలిసినప్పుడు మన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తారండి. ఇక్కడ స్నానం లాంటివి ఏవీ చేసుకోలేమండి. జస్ట్ స్పృశించాలి అంతే. స్పృశించడానికి అవకాశం ఇవ్వడం కూడా మన అదృష్టం అనుకోవాలి. ఆ ఒడ్డున నిలబడి చెప్పులు కూడా విప్పద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. బట్ కొంచెం అటు ఇటుగా సెక్యూరిటీ ఆ పక్కకు వెళ్ళినప్పుడు ఇలా వీడియోస్లో చెప్పకూడదు, అయినా కూడా చెప్తున్నాను. నేను షూస్ అనేది విప్పి శివయ్యను నిమజ్జనం చేయాలి కాబట్టి వెళ్ళానమాట. అండ్ అక్కడ వాతావరణం కూడా ఏమీ మనకు అనుకూలంగా ఉండదండి. చాలా విపరీతమైన చలిగాలులు వేస్తాయి. బట్ మేము వెళ్ళే టైంకి చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట నేచర్. పంచభూతాలే సహకరించాయి అని అనిపించిందనమాట. అంత చక్కగా ఉంది. ఎలాంటి స్నోఫాల్ లేదు. ముందు రోజు విపరీతమైన స్నోఫాల్తో యాత్ర కూడా ఆపేశారు. అలాంటిది మాకు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయిందనమాట. వచ్చేసాం. పడ్డా అంటే దెబ్బ తగులుతుంది. ప్లీజ్ బ్యాగ్ ఉంది. సెకండ్ నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర. ఈ స్పర్శ కోసమే స్వామి. అమ్మా మానసమ్మ, అమ్మా గంగమ్మ తల్లి, మీ స్పర్శ కోసమేనమ్మా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం. నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర తండ్రి. హర నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ. హర నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ. మనం పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఈ చుట్టుపక్కల ప్రాంగణాన్ని, కైలాస శిఖర చుట్టుపక్కల అంతా చూడాలి. కానీ మీరు చూస్తున్నారు కదా, 2 రంగుల్లో మనకి సరస్సు కనిపిస్తోంది. సో ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే మాటల్లో వర్ణించలేము. అక్కడి నుంచి వీచే ప్రతి గాలి కూడా మన మనస్సుని ఎంతో హృదయంగా ఆనందంగా తాకుతూ ఉంటుంది. ఆ ప్రతి అలా కూడా మనం అనుభవించాలే కానీ అమ్మ మనల్ని ఏదో కౌగలించుకుంటున్నటువంటి స్పర్శ కలుగుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి చోటుకు వచ్చి నేనైతే శివలింగాలన్నీ ఇలా ఒక బాక్స్లో చక్కగా స్టోర్ చేసుకున్నానండి. బట్ చాలా టూ మచ్గా వాళ్ళు ఆ బ్యాగ్స్ని విసిరేయడం కావచ్చు. ఒక 2 దేశాలు దాటి హైవే చెకింగ్స్ దాటి వచ్చాం కదా, అక్కడక్కడ అడుగునైతే భిన్నం అయిపోయి ఉన్నాయండి. బట్ ఒక 10-12 లింగాల వరకు అయితే చాలా చక్కగా ఉన్నాయన్నమాట. వీటితో పాటు మా అక్క కూడా ఇంటి నుంచి తన శివలింగాన్ని తెచ్చుకున్నారు. నిత్యం ఆరాధన చేసేటువంటి వెండి శివయ్యను, నందిని, అలాగే రుద్రాక్షల్ని వాటిని కూడా తెచ్చుకున్నారు. తెచ్చి మానస సరోవరంలో మనం కూడా చిన్న సైజులో, మన తంబు సైజులో ఉండేలాగా మీ ఇంట్లో నిత్యం ఆరాధన చేసుకునే లింగాలుంటే ఇటువంటి పవిత్ర నదీ జలాల దగ్గరకు వచ్చినప్పుడు వాటిలో స్పృశించి మనతో పాటు తీసుకొని మన హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేసుకుంటే ఎవరేం అడ్డు చెప్పరండి. చక్కగా చెకింగ్ అయితే చేస్తారు కానీ చూసేసి మళ్ళీ వదిలేస్తారనమాట. సో మనం అలాంటివి తెచ్చుకుంటే హ్యాపీగా మనం ఆ నదీ జలాల్లో పవిత్రం చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి పూజా మందిరాల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నాకైతే చాలా పెద్ద శివలింగం కాబట్టి నేను తెచ్చుకోలేను. బట్ నా జపమాలలు, గురుచరిత్ర పుస్తకం ఎప్పుడూ నాతోనే ఉంటుంది కాబట్టి వాటిని మాత్రం ఇందులో సరోవరంలో చక్కగా పవిత్రం చేసుకున్నాను. శివయ్యను సంతోషంగా అమ్మ ఒడికైతే చేర్చేశానమాట. ఇక్కడ కాకునూరు వారిది సంకల్పం చెప్పినటువంటి వీడియో ఉంది కదండి, అదే పెట్టుకున్నాను. ఎందుకంటే లోపల కంగారు, అక్కడ అందరూ కూడా సెక్యూరిటీ తిరుగుతూ ఉన్నారు. జల్దీ 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 తొందరగా బస్ ఎక్కాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. జస్ట్ ఇలా
స్పృశించి వచ్చేనిస్తున్నారనమాట. వాళ్ళ పక్కకు వెళ్ళగానే గబగబా సంకల్పం అయితే మనస్ఫూర్తిగా చెప్పుకున్నామండి. 6 నిమిషాల పాటు కూర్చొని చక్కగా ఆచమనం చేసుకొని ఆ సంకల్పం అంతా చెప్పుకున్న తర్వాత ఆ శివలింగాలన్నీ తీసుకొని గంగమ్మ దగ్గరికి కొంచెం వాళ్ళ పక్కకు వెళ్ళగానే వెళ్ళానమాట. ఇది ఇలా అందరికీ జరుగుతుందని నేనైతే గ్యారంటీగా చెప్పలేనండి. మా టైంకి శివయ్య మాకు అదృష్టం ఇచ్చాడు, పరిస్థితులు అనుకూలం, వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి అన్నీ సాఫీగా జరిగిపోయాయి అని మాత్రం చెప్పగలను. ఏమో ఎవరికి ఎక్కడ ఆ సెక్యూరిటీ కావచ్చు, ఆ చెకింగ్స్లో కావచ్చు, వాళ్ళ మనసు బాగోకపోయినా, మన అదృష్టం బాగోకపోయినా, మన కర్మ అలాగే రాసిపెట్టున్నా ఆపేయచ్చు. కానీ ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఇవన్నీ కూడా మన పూర్తి అదృష్టాల మీద ఆధారపడతాయి. ముందు వీడియోలో కూడా మీకు నేను చెప్పానండి. సో క్లైమేట్ అనేది హెవీ స్నోఫాల్ జరిగింది అని చెప్పేసి, అండ్ మాకు కూడా టూర్స్ తరపున చక్కని ప్రదేశానికి తీసుకొచ్చారండి. గాయత్రి టూర్స్ వాళ్ళు ఒక మంచి ప్రదేశానికి బస్ వాళ్ళతో మాట్లాడి ఈ పరిక్రమ సమయంలో చెప్పాను కదా, మనకి నది చుట్టూ 100 కిలోమీటర్ల పాటు సుమారు 4 నుంచి 5 గంటల పాటు పరిక్రమ అంటారు. అది మనం నడిచి వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు అరుణాచలం వెళితే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు, అవకాశం లేని వాళ్ళు అని ఎలా చెప్తారో, ఈ మానస సరోవరం చుట్టూ రోడ్డు ఎలా ఉందో మీరు చూశారు కదా, గతుకుల మయంగా రాళ్ళు రప్పల మధ్య బస్సులో వెళితేనే. సో అటువంటి రోడ్డు మీద మనల్ని 100 కిలోమీటర్ల పాటు తిప్పి ఒక చక్కనైన ప్రదేశం, నది ఎక్కడైనా చూసి అక్కడ ఆపుతారు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సో కొంతమందికి కొన్ని టూర్స్ అవి మనం చూసినప్పుడు వీడియోస్ వాళ్ళు స్నానం చేసుకున్నట్టుగా కూడా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే అలాంటివి లేవండి. సో ఇక్కడ స్నానం చేసేటువంటి అవకాశం లేదు. బట్ మేము స్టే చేసాం కదా, అక్కడ మాత్రము మనము ఇప్పుడు ఈ రోజు కాకుండా రేపు పొద్దున్న గడుస్తుంది కదా, ఈ రోజు రాత్రి మనం నక్షత్ర దర్శనం చేసుకుంటాం అనమాట. దేవతలు మన అదృష్టం బాగుండి కనిపిస్తే. సో నెక్స్ట్ డే పొద్దున్న మనకి మానస సరోవరం నీళ్ళే ఈ చుట్టుపక్కల అందరూ వాడుకుంటారు. మనం చేసే స్టే దగ్గర కూడా అమ్మ కనిపిస్తుంది అనమాట. అక్కడ వాడేటువంటి నీళ్లు కూడా సరోవరంవే అనమాట. అక్కడ మనకి ఒక బకెట్ తోటి వేడి నీళ్ళు ఇస్తారు. సో మనం ఆ వేడి నీళ్లతో చక్కగా స్నానం చేసుకోవచ్చు. ఇక్కడైతే గడ్డ కట్టేచ్చాలి, అక్కడ చెయ్యి పెడితేనే కొంకర్లు పోతాయండి చేతులు, మనం అస్సలు పెట్టలేము. అందుకే షూస్ కూడా విప్పకూడదు, అలాగే దూరం నుంచి దండం పెట్టుకోవాలని వాళ్ళు చెప్తారు. కానీ మనకి మన అమ్మ పవిత్రత, స్పృశించి మన పాపాలని కడుక్కోవాలనే తపన ఉంటుంది కదా. సో ఆ తపన వల్ల మనకి తెలియకుండానే మనం చెప్పులు అవి విప్పేసి వెళ్ళడం లాంటివి చేస్తాం అనమాట. ఇది ప్రతిసారి కుదురుతుందని నేను చెప్పలేను. బట్ మా టైంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రోద్బలంతో చక్కగా వాళ్ళు దర్శనం చేయించారండి మాకైతే మాత్రం. ఇక్కడ మనకేంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు, సో వాతావరణం కరెక్ట్గా ఉంటే స్నానం చేసుకోవడానికైనా, ఇప్పుడు స్నానంకి అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి కనీసం స్పృశించడానికైనా అక్కడ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండాలి, టీం ఉండాలి. వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పిన వెంటనే అక్కడ సెక్యూరిటీ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తారు. అండ్ చుట్టూ కూడా డ్రోన్స్ తిరుగుతాయండి. లోపలికి వెళ్ళటం లాంటివి కానీ, మధ్య దగ్గరికి వెళ్ళడం, స్విమ్ చేయడం లాంటివి కానీ, అతిగా ప్రవర్తించడం లాంటివి ఏవి చేసినా కూడా మన వీసా క్యాన్సిల్ చేసేసి వెనక్కి పంపించేస్తారండి. సో మన వంతు మనం చాలా బాధ్యతగా ఉండాలి. చెత్త ఏది ఇక్కడ అసలు వెయ్యడానికి వాళ్ళు ఒప్పుకోరు. నీట్గా దర్శనం చేసుకున్నామా, స్పృశించామా, జస్ట్ వస్తున్నటువంటి అలని నీళ్లు పట్టుకున్నామా, మనం ఏదైతే కొనుక్కుంటామో లేదా మన వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటామో అది కూడా మీరు ఫర్దర్ వీడియోస్లో చూస్తే నేను ఎలా స్టోర్ చేసి తెచ్చుకున్న వాటర్ అనేది చూస్తారండి. ఈ జలాల్ని చక్కగా మనం ఇంటికి క్యారీ చేయొచ్చు అనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే వాళ్ళకి తప్ప చాలా తక్కువ మందికి తెలిసినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ మానస సరోవరంలోనే సతీదేవి కుడి చెయ్యి భాగం పడినటువంటి ప్రదేశంగా చెప్తారు. అంటే జలం రూపంలో శక్తిపీఠంగా పూజలు అందుకుంటున్నటువంటి సరోవరం కూడా ఈ మానస సరోవరం అనమాట. సో చాలా తక్కువ మందికి మాత్రమే ఇది తెలుసండి. కొన్ని పురాణాల ప్రకారం మనం చూసినా కూడా అమ్మవారి కుడి చేతి భాగం పడ్డటువంటి ప్రదేశం ఈ మానస సరోవరం. ఎంతో ఎంతో పవిత్రమైనటువంటి, సకల నదుల్ని తన నుంచే పుట్టించినటువంటి పరమ పావనమైనటువంటి సరస్సు ఈ మానస సరోవరం. ఇదొక అద్భుతమైనటువంటి రహస్యం, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసండి. కాబట్టి ఇందులో సాక్షాత్ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. చాలా చలిగా ఉంది. అసలు ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నాను. మ్యాక్సిమం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. 16 సోమవారాల వ్రతం మొదలుపెట్టిన తర్వాత మా లైఫ్లో ఇన్ని మార్పుల్ని శివయ్య తీసుకొస్తాడు ఆధ్యాత్మికంగా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పుణ్యతీర్థం దగ్గర ఆయన్నే స్వయంగా నిమజ్జనం చేసే అవకాశం ఇచ్చిన నా శివయ్య ఈసారి ఆయన నివాసానికే రప్పించుకున్నాడు అంటే ఇప్పటికీ కలలాగే ఉంది.
ఏ జన్మ అదృష్టమో, ఏ పూర్వజన్మ నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో, లేకపోతే నాకు వచ్చిన కుటుంబం ఆశీర్వాదమో నాకు తెలియదు, కానీ 16 సోమవారాలు భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ వ్రతంతో దేశాలు దాటి శివయ్య తన నివాసానికి రప్పించుకున్నాడు. సాక్షాత్ బ్రహ్మ హృదయంలోంచి వచ్చినటువంటి ఈ మానసమ్మ దగ్గర నుంచి మానస సరోవరం, సాక్షాత్ సకల పుణ్యనదులు పుట్టినటువంటి ఈ పుణ్య నదీ జలంలోనే ఆయన్ని నిమజ్జనం చేసే అదృష్టం పొందుతూ ఉంటుండగా, అంటే ప్రాణంతో ఉంటుండగానే నాకు ఈ భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడా అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు శివయ్య, చాలా చాలా ధన్యవాదాలు. అలాగే నన్ను ఇప్పటి వరకు ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో, వ్యూవర్స్ అయినా, సబ్స్క్రైబర్స్ అయినా, ఫాలోవర్స్ అయినా, ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, స్వామివారి కృపతో చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారిని దర్శించే భాగ్యం మీ అందరికీ కలగాలి. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలి అని సాక్షాత్తు వారు కొలువై ఉన్నటువంటి ఆ నివాసం ముందరే గంగమ్మ చెంతనే కోరుకుంటూ స్వామిని నిమజ్జనం చేద్దాం రండి. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర. నమ పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర. ఈశ్వర పరమేశ్వర. ఓం నమః శివాయ. 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 ఆల్రెడీ ఈ చల్లగాలులకి మనకి పెద్దగా ఊపిరి ఆడదండి. ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ అమ్మతో ఉన్నాము, కైలాసానికి ఎదురుగా ఉన్నాము అనేటువంటి మనసులో ఉండే ఆ భావన ఉంటుంది చూడండి. మనల్ని ఏమీ చెయ్యలేదు అనేటువంటి ఆత్మస్థైర్యము, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. అది మనల్ని ఆ భక్తి, ఆ ప్రేమే నడిపించేస్తుందండి. ఎంత ఎమోషనల్ కాకుండా ఉందాము అని అనుకున్నాను. ఎందుకంటే ఎమోషనల్ అయితే మనకి ఇంకా ఊపిరాడదు, ముక్కులు పట్టేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఆ కొంకర్లు పోయేటువంటి నీటిలో కాళ్ళు పెట్టి చేతులు పెడుతూ మనం అంతసేపు గడపడం అనేది కూడా రిస్క్తో సమానమే. కానీ అమ్మా నాన్న కదా, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర రిస్క్ ఏంటి అనేటువంటి భావనే, ఆ ఆలోచనే మనల్ని నడిపేస్తుందన్నమాట. ఈ బాటిల్స్ అయితే మీరు ఇందాక ఒక సెక్యూరిటీ దగ్గర ఒక 2-3 టోల్ గేట్స్ లాంటివి దాటేటప్పుడు చూశారు కదా, అక్కడ మాకు ఒక 20 మినిట్స్ పాటు చెకింగ్ దగ్గర ఆపారండి. అక్కడ కొంతమంది 2.5 లీటర్స్ చొప్పున ఈ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. మాకు ట్రావెల్స్ తరపున బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ మానస సరోవరం వరకు వెళ్ళే క్రమంలో వాటర్ బాటిల్స్ చాలా తాగుతూ ఉంటారు కదా, వాటిని ఎంగిలి చేయకుండా, ఎందుకంటే మనం వాటిని కెటిల్స్లో వేసుకొని హాట్ వాటర్ అనేది నింపేసుకొని మళ్ళీ మన స్టీల్ బాటిల్లో వేసేసుకుంటాం కదా, అప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ని ఎంగిల్ చేయం కదా, మూతి పెట్టం కదా, ఆ బాటిల్స్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి అని చెప్పారనమాట. సో వాటిల్లో మీరు లీటర్లు తెచ్చుకోవద్దు. జస్ట్ మనిషి 1 లీటర్ 1.5 లీటర్ మీ బంధువులు మీకు ఇచ్చేటువంటి దీన్ని బట్టి క్యారీ చేయండి అని చెప్పారు. కొంతమంది బిఫోర్ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే 5 లీటర్లు 6 లీటర్లు తెచ్చేసుకున్నారట. కానీ ఎయిర్పోర్ట్స్లో అంతంత ఎలౌ చేయరండి. మనం డబ్బులు కడతాము అన్నా ఎలౌ చేయరు. కేవలం ఒక 2 లీటర్స్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. 2-2.5 లీటర్లకు మించి తెచ్చుకోకండి. ఆ బాటిల్ అయితే 2.5 లీటర్స్ అన్నారండి. నేనొకటి అక్కొకటి తీసుకున్నాం, అంతే అనమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే అందులో ఒక బాటిల్ లీక్ అయిపోయింది, లీటర్ మాత్రమే మిగిలింది. సరే, అక్కకైతే పెద్ద సర్కిల్ ఉంది, నేనైతే ఇంకా ఎప్పటికప్పుడు ఎక్కడో దగ్గరికి వెళుతూనే ఉంటాను కదా అని చెప్పేసి అక్కకి పెద్దది ఇచ్చేసాను. సగం లీక్ అయినటువంటిది నేను తెచ్చుకున్నాను అనమాట. సో నేను 1 లీటర్ మాత్రమే ఇంటికి తెచ్చుకున్నట్టు అయింది. సో ఇవి మనం అక్కడ కొన్న వాళ్ళ బాటిల్స్ ఏంటంటే
లీక్ అయిపోతాయండి. మనం సెల్లో టేప్ అనేది క్యారీ చేయడం మంచిదండి మన లగేజ్లోని. ఆ సెల్లో టేప్ని పెట్టుకుంటే ఆ పైన లీక్ అవ్వకుండా ఆ టేప్ని చుట్టేయచ్చు అనమాట. సో వాటర్ ప్రూఫ్ది జాగ్రత్తగా చూసుకొని మంచి క్వాలిటీది కొనుక్కుంటే మనం తాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులోకి షిఫ్ట్ చేసేసుకొని లగేజ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెడతానండి, బట్ ఆ ప్రాసెస్ అంతా కూడాను. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు మానస సరోవరం నుంచి కైలాసానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏదైనా తేగలరు అని అంటే ఈ గుక్కెడు నీరు, ఈ పవిత్రమైనటువంటి జలాన్ని మాత్రమే మనం ప్రసాదంగా తీసుకురాగలుగుతాం అనమాట. కాశీ వెళితే గంగమ్మను తీసుకురాకూడదు, కానీ కైలాసానికి వెళ్ళినప్పుడు స్వామివారి ప్రసాదంగా మనం ఎవరికైనా ఇవ్వగలిగేది ఉంటే కేవలం ఈ వాటర్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అది ఒక స్పూన్ ఇచ్చినా చాలండి, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎవరైనా కూడా. బట్ నేనైతే 1 లీటర్ మాత్రమే తెచ్చుకోగలిగాను అనమాట. సో అలా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, లగేజ్ బ్యాగ్లో పెద్ద బ్యాగ్స్ మనం ఫ్లైట్లోకి పంపించేసే ఉంటాయి కదా, అందులోకి సెల్లో టేప్తో చక్కగా మీరు అది ప్యాక్ చేసేసుకొని అందులో పెట్టుకోండి తప్ప మీ బ్యాక్ ప్యాక్స్లో ఫ్లైట్ లోపలికి మీతో క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకుంటే మాత్రం అలౌ చేయరు. ఆల్రెడీ మా దాంట్లో మా ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఎక్స్పీరియన్స్ కూడా అయిందనమాట. ఇది మాత్రం మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. సో లగేజ్ బ్యాగ్లోనే చక్కగా ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళండి. 2.5 లీటర్లకు మించి అలౌ చేయరండి. సో ఇబ్బంది పడతారు మీరు లగేజ్ బ్యాగ్లో పెట్టినా కూడాను. సో ఇలా చక్కగా కాసేపు చూసి అమ్మను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని గురుచరిత్ర 1 అధ్యాయం అయినా చదవాలి అని అనుకున్నాను. బట్ అప్పటికే మన ప్రాసెస్ అనేది పెద్దదైంది. ఇది ఒక్కటే కాదు కదండి, ఒక పక్క షూట్ చేయాలి, మీ అందరికీ చూపించాలి అనే తపన, ఇంకొక పక్క శివయ్యను చేర్చాలి, రీల్స్గా తీయాలి, లాంగ్ వీడియోగా తీయాలి, స్వామివారిని చూడాలి, అదంతా చూసి మానసిక అక్కడ ఉండేటువంటి ఆనందాన్ని ప్రత్యక్షంగా పొందాలి. మనము కాశీ వెళ్ళినప్పుడు గంగమ్మ దగ్గర కాసేపు ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు గడపగలుగుతాము. ఇక్కడ అలా కాదు కదా, ప్రతి ప్లేసు ఏంటంటే ఒక పూటకు మించి ఉండలేం. పైగా వాతావరణం అనుకూలించదు, పర్మిషన్స్ అనేవి ఇవ్వరు, ఇన్ని ఉంటాయి. కాబట్టి మనకుండే కాస్త తక్కువ సమయాన్నే బాగా వాడుకోవాలి. సో జపం లాంటివి ఏమన్నా నామస్మరణ అక్కడ కూర్చొని చేసుకుంటే 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుందండి. పితృదేవతల్ని తలుచుకొని చక్కగా ఒక 2 దర్భపుల్లలు మీతో పాటు తీసుకువెళ్ళి అన్నీ గత జన్మల్లో కావచ్చు, ఆ జన్మాంతం కావచ్చు, మా పితృదేవతల వల్ల కానీ మా వల్ల కానీ ఎటువంటి పొరపాట్లు ఎటువంటివి ఇప్పటి వరకు జరిగి ఉన్నా అన్నింటినీ నీలో కలిపేసుకొని నన్ను స్వచ్ఛమైన మనస్సుతో శరీరంతో మళ్ళీ ఇటువంటి తప్పులు చెయ్యకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఇచ్చిన జన్మని సార్థకం చేసుకునేలాగా కాపాడమ్మా మానసమ్మ అని చెప్పేసి గంగమ్మ అని ఆ శివయ్యను కోరుకుంటూ చక్కగా మనం స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకుంటే గనక అక్కడ కూర్చొని జస్ట్ ఒక 5 నిమిషాలు, నాకంటే షూట్స్ వీటితో అయిపోయింది కదండి, మీలో ఎవరైనా వెళ్ళినా లేదా ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళైనా ఆ మానసిక అనుభూతిని అయితే తప్పకుండా పొందండి. అమ్మ ఆశీర్వాదం అందరికీ కలుగుతుంది. మానస సరోవర దర్శనం అయితే అయింది. ఆ జన్మ పాపాలని కూడా కడగగలిగేటువంటి శక్తి ఆ తల్లికి మాత్రమే ఉంది. ఇదిగో ఇప్పటికీ కూడా అమ్మ మాతో పాటే వస్తోందనమాట. అదిగో అమ్మను చూస్తూ కైలాస శిఖరాన్ని చూస్తూ ప్రయాణం అయితే కొనసాగుతోంది. మనం అనుకునేటువంటి అంచనాలన్నింటినీ కూడా తారుమారు చేయడమే కదా సంకల్ప బలం కావచ్చు. భగవంతుడు అనుకుంటే మరోలా ఉంటుంది అని పెద్దవాళ్ళు అంటారు కదా, అలా అసలు ఒక రోజు ముందు వరకు కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అందరూ చెప్పే మాట ఏంటంటే హెవీ స్నోఫాల్ ఉందంట మానస సరోవరం దగ్గర, పరిక్రమ దగ్గర, అందరినీ పంపించేస్తున్నారు, అక్కడ ఏమీ జరగట్లేదు అని. లేదు, తప్పకుండా శివయ్య దర్శన భాగ్యం ఇస్తాడు. మానస సరోవరం గంగమ్మ తల్లి తన ఒడికి శివయ్యను చేర్చుకుంటుంది అనే గట్టి నమ్మకంతోనే ఉన్నాము. అది ఎంతటి నమ్మకం అంటే మేము సరోవరంకి ముందుకు వెళ్ళే వరకు కూడా ఈ పరిక్రమ చేసేటువంటి క్రమంలో 4 అవర్స్ టైం పడుతుంది. ఒక 1 అవర్ జర్నీ చేశాక 1.5 అవర్ మనల్ని వేరే చోటికి మొత్తం ఉండేటువంటి ఈ పరిక్రమ ప్లేస్లో ఏదో ఒక దగ్గరకు వచ్చి మనల్ని ఆపుతారనమాట. సో దానికి ముందర వరకు కూడా ఈ వాతావరణాన్ని ఒక్కసారిగా అడాప్ట్ చేసుకోవడానికి అందరికీ హెడేక్లు, వామిటింగ్ సెన్సేషను అది చాలా కామన్ అనమాట. దానికి సాయం స్నోఫాల్ తోడైతే అసలు అడుగు పెట్టగలమా అనేటువంటి భయము. అదెంతగా శివయ్య మార్చేశాడంటే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అమ్మను స్పృశించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నటువంటి ఆ ఒక్కొక్క లింగాన్ని
గంగమ్మ ఒడికి చేర్చేటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడు. ఇంతకన్నా ఏముంటుందండి? మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్మితే ఆ దైవం మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళుతుంది. దైవం మీద భక్తి విశ్వాసాలు అనేవి ఉంటే ఎంతలా మనల్ని కరుణిస్తారు అనడానికి ఇంతకన్నా వేరే రుజువు, ఇంతకన్నా వేరే అవకాశం ఏవీ ఉండవు. ఎటొచ్చి మనం నమ్మకం, విశ్వాసం, అకుంఠితమైనటువంటి ఒక దీక్ష, ఇవన్నీ కూడా ప్రేమతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి ఒక గౌరవాన్ని భగవంతుడి పైన పెట్టుకోవాలి. దానికి మనం కృషి చేయాలి. తప్పకుండా దైవం కరుణిస్తారండి. ఇప్పటి వరకు అయితే ఆరోగ్య రీత్యా కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున అయితే మా ప్రయాణం చాలా సాఫీగా జరిగిపోతుంది అనుకోవచ్చు. అసలు మానస సరోవరం దగ్గర వేల మంది, మీకు తెలుసు కదా అశ్వ సంవత్సరము, ఈ అశ్వ సంవత్సరంలో ఎంతమంది, ఎన్ని ట్రావెల్స్ ద్వారా హెవీ డిమాండ్ ఉందంటే అది మాటల్లో చెప్పలేము. ఇంకొకటి యమునా పుష్కరాలు జరుగుతున్నటువంటి సమయం. మనం ఇప్పుడు స్పృశించినటువంటి అమ్మ లోపలే యమునా నది కూడా, సకల నదులు ఈ తల్లి నుంచి పుట్టే మన భరత భూమి మీద ప్రవహిస్తూ మన అందరినీ కూడా పునీతుల్ని చేస్తున్నాయి. అందులోనూ అధిక మాసం, ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ సందర్భంలో ఆ తల్లిని స్పృశించడం, ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించడం నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మమ్మల్ని చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలాగా, కావలసినంతసేపు మనస్ఫూర్తిగా తల్లి దగ్గర కూర్చొని మాకు ఉండేటువంటి ఆధ్యాత్మికంగా ఉండే ఆ శివలింగాలు కావచ్చు, లేకపోతే మేము తెచ్చుకున్న మాలలు కావచ్చు, సంకల్పపూర్వకంగా పూజ కావచ్చు, ప్రతిదీ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే మాత్రం ఎంతో చక్కగా అండి. నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మాట్లాడుతుంటే. కాకపోతే మనం ఎమోషనల్ అయితే అది ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది అనే ఉద్దేశంతో అందరం కూడా మా భావాల్ని లోపలే నియంత్రించుకుంటూ ఉన్నాం అన్నమాట. చాలు, మొట్టమొదటిగా మా ఆత్మను, మా శరీరాన్ని మానసమ్మ దగ్గర, సరోవరం దగ్గర శుద్ధి చేసుకొని ఇక కైలాస సరోవరం, కైలాస పర్వత శిఖర దర్శనానికి మొదటి అడుగు రేపటి నుంచి పడబోతోంది. ఇంకా శివయ్య తన నివాసం వరకు రప్పించుకొని మాకు ఎటువంటి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తర్వాత స్టెప్లో మాకుండేటువంటి అదృష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు అయితే మాత్రం అంతా సాఫీగా జరిగిపోయింది. జై శ్రీ కైలాష్. మరి నా కోరిక శివయ్యను మానస సరోవరంలో చేర్చాక నక్షత్ర దర్శనం తప్పకుండా కావాలని కోరుకున్న 4 నెలల నుంచి అది నెరవేరిందో లేదో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. జై శ్రీ కైలాష్.